అనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి క్రాంతి దళ అధ్యక్షులు పృథ్వీరాజ్ అన్న గారికి, మీడియా మిత్రులకి, ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మహిళా సోదరులకి, పెద్దలకి, చిన్నలకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంతో కొట్లాడి ప్రాణాలను సైతం 1200 మంది బిడ్డలు ప్రాణాలను సైతం వదిలిపెట్టి వంట వార్పులలో పాల్గొని కుల వృత్తులు సైతం పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయి, ఉద్యోగాలు లేని పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, కుల వృత్తులు బాగుపడతాయి, పూర్వ వైభవం వస్తాయి కుల వృత్తిదారులకు అని చెప్పేసి అప్పటి కేసీఆర్ వీళ్ళంతా మాటలు చెప్తే వాళ్ళ మాటలు నమ్మి నెలలు షాపులు బంద్ పెట్టుకొని ఆంధ్ర వాళ్ళు అడ్డంకంట మనకు, ఆంధ్ర వాళ్ళు చేసి మన బతుకులు బాగుపడతలేవంట, మన బతుకులు బాగుపడాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంట అని ఒకటే ఒక నినాదంతో తెలంగాణ ఉద్యమం చేపట్టి ఉద్యమంలో పాల్గొన్న తర్వాత ఎన్నో సంవత్సరాలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎక్కడన్నా కుల వృత్తుల వాళ్ళ బతుకులు బాగుపడుతున్నాయా, ఎక్కడన్నా పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే ఎక్కడ కూడా బాగుపడుతున్నాయి. కారకులు ఎవరు అంటే ఈ సినీ యాక్టర్లు. వీళ్ళు జోలు లేని బిచ్చగాళ్ళు, కష్టం చేత కాదు. వీళ్ళు పోయి మలబార్ గోల్డ్ కొనండి అని చెప్పేసి ఒకటి అడ్వర్టైజ్ చేస్తాడు వాడు ఇచ్చే పైసల కోసం. చిన్నగా సోమన్ ఒకటి అడ్వర్టైజ్ ఇస్తాడు. ఇదే బట్టల షాప్లో బట్టలు కొనండి అని చెప్పేసి ఒకటి అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఇచ్చే బిచ్చానికి ఆశపడి జోలు లేకుండా బిచ్చం ఆడుకుంటూ. సినిమా అంటే 3 అక్షరాలు. సిని అంటే సిగ్గు, నీ అంటే నిజాయితీ, మా అంటే మానం విడిచిపెట్టి తీసేవాళ్ళు ఈ సినిమా యాక్టర్లు. హీరోలు వారు. అసలైన హీరోలు రైతులు, అసలైన హీరోలు తెలంగాణ ఉద్యమకారులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ పవన్ కళ్యాణ్కి ఏం పని? ఇక్కడ ఎందుకోసం సభ పెడతాడు? సభ పెట్టాలి. ఏం సభ పెట్టాలి? తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే ప్రాణాలను వదిలిపెట్టిరో వాళ్ళ కుటుంబాలకు, ఒక్కొక్క కుటుంబానికి ఒక 10 లక్షలు 20 లక్షలు నేను ఆర్థిక సాయం చేస్తా ఉన్నా, అమరవీరుల కుటుంబాలన్నా పార్టీ నుంచి గుర్తిస్తున్నా అని చెప్పేసి ఒక సభ పెడితే స్వాగతిస్తాం. ఎక్కడ మంచి చర్చలు జరగకుండా పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సారు విశ్లేషణ చేస్తూ ఉంటాడు. విశ్లేషకులు అన్నప్పుడు విశ్లేషణ చేస్తారు. నీ పైన ఏమన్నా చెడుగా విశ్లేషణ చేస్తే అది కాదు అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు వివరణ తెలుపుకోవాలి. రాజకీయ నాయకుడు అంటే దక్క మొక్కలు అన్ని తినాలి, తిట్టిన వాడాలి, కొట్టిన వాడాలి, అప్పుడే రాజకీయ నాయకుడిని ఎదుగుతారు. ఆయన మీ పైన ప్రెస్ మీట్ పెట్టి మోడీ అమిత్ షా కలిసి జగన్ను ఈయన అరెస్ట్ చేయమన్నాయంట, అమిత్ షా ఒప్పుకోలేడంట, ఈయన చెప్తే అని చెప్పగానే నువ్వు రెచ్చిపోవడం, నీ సైనికులు రెచ్చిపోవడం, నువ్వేం చెప్పాలి? ఒక హుందా స్థానంలో ఉండి నీ కార్యకర్తలకు చెప్పాలి. మన స్థాయి అది కాదు. విశ్లేషణ అన్నప్పుడు రకరకాల విశ్లేషణ చేస్తూ ఉంటారు, అన్నిటికీ ఓర్చుకోవాలి మనం అని చెప్పి నువ్వు చెప్పాలి. పృథ్వీ అన్నకు కూడా నేను చెప్తా ఉన్నా, ఆ సినిమా యాక్టర్లు చిన్నోళ్ళు అన్న వాళ్ళ కోసం మాట్లాడే స్థాయి మీది కాదు, వాళ్ళని వదిలేసేయాలి. మీరు కుల వృత్తుల కోసం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టండి. కుల వృత్తుల కోసం, ఈ చేతి వృత్తుల కోసం పద్మశాలీలు కుల వృత్తులు నడవక మగ్గాలు మూలనబడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు చూస్తే తినడానికి తిండి లేక, మంచిగా కట్టుకోవడానికి బట్టలు లేక, మంచి బతుకులు బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ పూర్వ వైభవం రావాలి. విశ్వకర్మ జాతీయులు 5 వృత్తులలో ఉంటారు. ఈ 5 వృత్తుల వాళ్ళు గుట్టుమంటూ ఇట్లా కాలం వెల్లదీస్తా ఉన్నారు. ఇప్పుడు జూన్ వచ్చిందంటే పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక, ఇంటి కిరాయిలు కట్టలేక, పిల్లల డ్రెస్సులు కొనలేక, బుక్కులు కొనలేక ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి భయం వేస్తుందన్నా. అట్లాంటి వాటిపైన ప్రెస్ మీట్ పెట్టి ఒక భరోసా నింపండి. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురండి. కుల వృత్తుల వాళ్ళని గుర్తించాలి, చదువుకున్న విద్యార్థులను గుర్తించాలి. చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు అవసరం లేదన్నా. ఎంఎస్ఎంఈ స్కీమ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెట్టిందన్నా. ఎవరు వాడుకుంటున్నో తెలుసా అన్నది? 100 కోట్ల రూపాయలు మలబార్ గోల్డోడు, చెన్నై బ్రాసోడు, ఈ లలితా జ్యువెలరోడు రోహింగ్యాల ఆధార్ కార్డులు పెట్టి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు పెట్టి, వాళ్ళ పాన్ కార్డులు పెట్టి 100 కోట్ల రూపాయలు సబ్సిడీ రుణాలు తీసుకుంటున్నాయి. ఆ సబ్సిడీ రుణాలు మన పిల్లలు, చదువుకున్న పిల్లలు తీసుకున్నట్టయితే, వీళ్ళు వ్యాపారవేత్తలైతే ఒక 100 మందికి ఉపాధి చూపెట్టగలుగుతారు. ఒక దగ్గర జీతం చేసి ఉద్యోగం కోసం వెతికినట్టయితే జీతగాళ్ళుగానే ఉండిపోతారు. కాబట్టి మన పిల్లలు వ్యాపారవేత్తలుగా తయారయ్యే విధంగా ఎంఎస్ఎంఈ ఆఫీస్ బాలనగర్లో ఉంటుంది.
ఆ ఆఫీసర్లతో మాట్లాడి ఏ రకంగా ఆ లోన్లు తీసుకోవాలి, ఏ రకంగా లబ్ధి పొందాలి, ఏ రకంగా బిజినెస్లు ప్రారంభించాలని చెప్పేసి అట్లాంటి వాటిపైన కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలన్నా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఉంటే ఉండండి, లేదా అంతకుముందు పరిటాల రవి ఒక్క సైడ్ గుండు గీయించింది అనుకుంటా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పెట్టుకుంటే రెండు సైడ్లో కూడా గుండు గీకి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడతారని చెప్పి చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు బోర్డు పెట్టడం అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న పిల్లల బతుకులు బాగుపడాలంటే, కుల వృత్తులు బాగుపడాలంటే వాళ్ళ కోసమేమన్నా మీరు సమావేశాలు పెట్టండి తప్ప మీ పార్టీల బాగుపడడం కోసం, మీ పార్టీల బలోపేతాల కోసం ఆంధ్ర వాళ్ళ పార్టీలు మా దగ్గర ఎందుకు అవసరం అనుకుంటే మేము తెలంగాణ వాళ్ళం పృథ్వీరాజన్న లాంటి వాళ్ళని పట్టుకొని ఇంకో పార్టీ ఏర్పాటు చేసుకుంటాం. ఆ పార్టీ ద్వారా చదువుకున్న విద్యార్థులకు, ఈ కుల వృత్తిదారులకు ఉపాధి చూపెట్టుకునే విధంగా మేము చేసుకుంటాం. ఒకవైపు ఆంధ్ర వాళ్ళ పెత్తనం, ఇంకోవైపు రాజస్థాన్ వాళ్ళు. మేము ఉన్న వాళ్ళని పొమ్మంటలే రాజస్థాన్ వాళ్ళని, కొత్త రాజస్థాన్ వాళ్ళు ఇక్కడ రావద్దని చెప్పేసి అప్పట్లో కూడా పృథ్వీరాజన్న లాంటి వాళ్ళు, శ్యామ్ లాంటి వాళ్ళు చాలా మంది ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం. కొత్త వాళ్ళు రావడం తగ్గిపోయింది. యుద్ధంతో కుల వృత్తులు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి అవుట్పుట్ పైన సమావేశాలు పెట్టాలన్నా తెలంగాణను కించపరుస్తూ ఏ ఒక్కడు మాట్లాడినా పండబెట్టి తొక్కితే కసరు కక్కుతారు. ఇది తెలంగాణ ఆషామాషి కాదు. మా రోజు వీరన్న తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ, తెలంగాణలో కుల వృత్తుల వాళ్ళ కోసం కానీ పాటలు పాడితే అప్పటి చంద్రబాబు నాయుడు కాల్చి చంపేపిస్తే కూడా భయపడలే. సాయుధ పోరాటంలో పోరాటాలు చేసిన బిడ్డ మా రోజు వీరన్న. ఈరోజు విగ్రహాలు పెట్టాలి, ఏడ పెట్టాలి? నీ ఆంధ్రప్రదేశ్లో మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం పెట్టాలి. ఎందుకంటే మీకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు కాబట్టి మీరు అక్కడ ముఖ్యమంత్రులు కాగలుగుతున్నారు, మంత్రులు కాగలుగుతున్నారు. మీకు ఒక భిక్ష పెట్టినామంటే మా తెలంగాణ ఉద్యమకారులు చేయబట్టే మీ ముఖ్యమంత్రులు మీకయ్యారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయినామంటే మేము పెట్టిన భిక్ష, మా తెలంగాణ ఉద్యమకారులు పెట్టిన భిక్ష అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు లేకపోతే నువ్వు ఉప ముఖ్యమంత్రి కాకుండే. నువ్వు ఈ మధ్యలో ఎందుకు వచ్చినావు? తమిళనాడులో మొన్న విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను రోజు వేసుడు పెట్టిరు, నువ్వు ఒంటరిగా ముఖ్యమంత్రి కాలేవు, నువ్వు ఒంటరిగా పోటీ చేయలేవు అని చెప్పేసి. దానికోసం మళ్ళీ నీకు ఎక్కడో మండినట్టయి తెలంగాణ మీద వచ్చి పడ్డావు. తెలంగాణలో నీ ఆటలు ఏం రాగవని చెప్పి చెప్తా ఉన్నాం. తెలంగాణలో యోధులు ఉన్నారు, 3 స్మారకాల లీడర్లు ఉన్నారు, మూలకున్న ముసలోళ్ళు కూడా లీడర్లు తెలంగాణలో. ఒక్కొక్కరికి మైక్ ఇస్తే ఉర్రూతలు ఊగిస్తారు. సౌతలు కాదు, దద్దమ్మలు కాదు, మీలాగా ఒంటరిగా పోటీ చేసే ముఖం లేక ఎన్నిసార్లు ఓడిపోయినా ఒంటరిగా పోటీ చేసి ముగ్గురుతో పొత్తు పెట్టుకొని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినావు. అది మేము పెట్టిన భిక్ష తెలంగాణ వాళ్ళం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉంటే ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కూడా అయిటోని కాదు. మీ అన్న అంత పెద్ద హీరో అని చెప్తేనే ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? 22, 23 గెలిచిండు, 18 అనుకుంటా. ఆయనతోనే కాలే, నీతోనే ఏమవుతుంది గిదా? వార్డు మెంబర్గా కూడా గెలవవు. నువ్వు నిలబడి ఒక వార్డు మెంబర్గా గెలిచి చూపెట్టు, లేకపోతే నీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలబెట్టి గెలిచి చూపెట్టు. ఇప్పుడు వస్తున్నాయిగా జిహెచ్ఎం సెలక్షన్లు, నీకు దమ్ముంటే ఒంటరిగా పోటీ అయ్యి. సినిమా యాక్టర్లు ఇక్కడ తమాషాలు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి ముంగట కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు. ముఖ్యమంత్రి గారు తీసుకపోయి జైల్లో నువ్వు కాలి కొడుకులను ఎంత మీరెంత మీ బిషాత్ ఎంత ఆంధ్రకెళ్ళి వచ్చి ఈడ మా తెలంగాణ ముఖ్యమంత్రి ముంగడ కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఆయన ఎందుకు కోరుచుకుంటుండో అర్థమైతలే. తెలంగాణ సంపదలు మొత్తం దోసుకపోతున్నారు. ఇంకెన్ని రోజులు దోసుకపోతారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఇవన్నీ బంద్ చేసుకొని ఉప ముఖ్యమంత్రి గారు హాస్పిటల్కి పోయినని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంది. నేను వచ్చేప్పుడు కాలు చూస్తే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ కార్యకర్తలకు చెప్పండి. మనం అట్లా ఆ రకంగా ఎవరి మీద చిల్లర ట్రోల్స్ వేయకూడదు, చిల్లర ప్రెస్ మీట్లు పెట్టకూడదు. నీ స్థాయికి నువ్వు గిడికి వచ్చి తెలంగాణ మీకు జాయి రాదు అని చెప్పి 2 ముడిసి ప్రెస్ మీట్ పెడితే ఊరుకుంటారా? ఎవ్వడు ఊరుకున్నాడు. నువ్వు ఏమున్నా సామరస్యంగా నీ కార్యకర్తలకు చెప్పుకోవాలి. చిల్లర కొట్లాటలు పెట్టుకోవద్దు, ఎవ్వరు జోలికోవద్దు. అది తెలంగాణ రాష్ట్రం అగ్గే మండుతుంది అని చెప్పి చెప్పాలి. మేము ఏదన్నా మా కులాల కోసం, కుల వృత్తుల కోసం ఏదో ఒకటి పెడదామనుకుంటే ఏదో లొల్లి. ఒకసారి మంది లొల్లి వస్తుంది, ఒకసారి బండి సంజయ్ కొడుకు లొల్లి వస్తుంది, ఇంకోసారి ఇంకో లొల్లి వస్తుంది. ఇవే వచ్చి మా కుల వృత్తుల సమస్యలు కానీ, చదువుకున్న విద్యార్థుల సమస్యలు కానీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళకుండా అవుతుంది. కాబట్టి ఇవన్నీ కావాల్సుకొని చేస్తా ఉన్నారా? దేనికోసం జరుగుతూ ఉన్నాయి అర్థమవుతలేదు. కాబట్టి త్వరలో మేము ఈ కుల వృత్తుల పైన, మాకు జరుగుతున్న అన్యాయాల పైన ఎప్పుడో బ్రిటిష్ వారు పెట్టింది యాక్ట్, 411 యాక్ట్.
దొంగతనం చేసి దొరికితే మన చిరచర ఆస్తులు వేలం వేసి అన్ని రికవరీ చేసుకుంటే దొంగతనాలు జరగవు. కానీ బ్రిటిష్ వారు పెట్టిన పోర్ట్ లెవెన్ యాక్ట్ ఏం చెప్తుందంటే దొంగ దగ్గర ఎలాంటి రికవరీ చేయొద్దు, ఆ దొంగ సొత్తు ఎవరన్నా ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి రికవరీ చేయమంటుంది. అందుకోసం ఒక్కొక్క దొంగ 200 దొంగతనాలు 300 దొంగతనాలు చేసుకుంటా జల్సాగా తిరుగుతా ఉన్నారు, బెయిల్ మీద బయటకు వస్తా ఉన్నారు, దొంగతనాలు చేస్తా ఉన్నారు. దొంగతనాలు జరగకూడదు అంటే ఈ పోర్ట్ లెవెన్ యాక్ట్ లాంటి యాక్టులలో మార్పులు రావాలి. ఇట్లాంటి వాటిపైన రౌండ్ టేబుల్ సమావేశాలు జరగాలి అని చెప్పి తెలియజేస్తూ ఇది సందర్భం లేకున్నా ఎందుకంటే అందరికి తెలియాలనే ఉద్దేశంతో ఇట్లాంటివి కూడా చెప్తా ఉన్నాం. మరొకసారి తెలంగాణ వ్యక్తుల జోలికి కానీ విద్వన్న జోలికి కానీ వస్తే మంచిగా ఉన్నదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలకు చెప్పడం జరుగుతూ ఉంది. అందరు కలిపి లాస్ట్కు 10 నిమిషాలు మాట్లాడతాం కానీ ఇప్పుడు మా షహబాజ్తో మాట్లాడాల్సి